హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీవీఆర్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్. ఇవాళ మన వీడియో వచ్చేసి 152 స్క్వేర్ యార్డ్స్లో మనము 2 BHK డిజైన్ చేసుకున్నాం. ఇది వచ్చేసి మనకు సౌత్ ఫేసింగ్. ఇది మనకు లెంత్ అండ్ విడ్త్ చూసుకుంటే మనకు 19.5 × 70. 19.5 వచ్చేసి మనకు నార్త్ అండ్ సౌత్ మెజర్మెంట్, 70 వచ్చేసి మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ మెజర్మెంట్ అనమాట. మనం 70 విడ్త్లో మనం 46 యూజ్ చేసుకొని మనం 2 BHK డిజైన్ చేసుకున్నాం. ఇది వచ్చేసి మనకు సౌత్ ఫేసింగ్ అయినా కానీ మనం ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ పెట్టుకున్నాము. సో ఇందులో చూసుకుంటే మనకు సౌత్ వెస్ట్ మనము స్టెప్స్ తీసుకున్నాము. ఇందులో 2 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ టాయిలెట్స్, లివింగ్ ఏరియా, కిచెన్, కొంచెం సెల్ఫ్ లాగా మనం పూజా రూమ్ తీసుకున్నాము, డ్రాయింగ్ ఏరియా అనమాట. సో దీన్ని టోటల్గా కూడా మనకు 879 SFT స్లాబ్ ఏరియా అయితే వస్తుంది. దీనికి ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ డిజైన్. సో ఇది మనకి ఇవాళ వీడియో. సౌత్ ఫేసింగ్ గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK హౌస్ ప్లాన్ ఇన్ 875 స్క్వేర్ ఫీట్. టోటల్ ఏరియా వచ్చేసి మనకు 152 స్క్వేర్ యార్డ్స్ అనమాట. సో ఇది మనకి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఇంటి కోసం పర్సనల్ ప్లాన్స్ కావాలనుకున్నా, ఎలివేషన్స్ కావాలనుకున్నా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9391539871. డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఉంటుంది, చూసి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీవీఆర్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్. ఇవాళ మన వీడియో వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ ప్లాన్. ఇది వచ్చేసి మనకు 128 స్క్వేర్ యార్డ్స్లో మనము ఈ డిజైన్ అయితే చేసుకుంటున్నాం. ఇందులో వచ్చేసి మనకు సెట్ బ్యాక్స్ ఎక్కడ ఇవ్వలేదు, అన్ని 0 సెట్ బ్యాక్స్ అనమాట. దీని లెంత్ అండ్ విడ్త్ చూసుకుంటే మనకు 23 × 50. 23 వచ్చేసి మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ మెజర్మెంట్, 50 వచ్చేసి నార్త్ అండ్ సౌత్ మెజర్మెంట్ అనమాట. ఇందులో ఏంటంటే మనము 2 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ టాయిలెట్స్ అండ్ బాత్రూమ్స్ 2 ప్రొవైడ్ చేసుకున్నాము. సెట్ బ్యాక్స్ లేవు కాబట్టి మనకు మధ్యలో వాషర్ లాగిచ్చి అక్కడ వెంటిలేటర్స్ అండ్ విండోస్ ప్రొవైడ్ చేసాము. లివింగ్ ఏరియా అండ్ కిచెన్ ఇచ్చాము. మనము కార్ పార్కింగ్ ఇచ్చాము. ఇందులో ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్స్ పెట్టుకున్నాము. సో నార్త్ వచ్చేసి మనము లివింగ్ ఏరియా నుంచి 3 feet సెట్ బ్యాక్ తీసుకున్నాము. 3 feet సెట్ బ్యాక్లో మనము బాత్రూమ్కి వెంటిలేషన్, అలాగే లివింగ్లో యూటిలిటీకి, మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్కి వెంటిలేషన్ ప్రొవైడ్ చేసాము. సో దీనికి టోటల్గా మనకు 8 పిల్లర్స్తో ఈ ప్లాన్ అనేది కంప్లీట్ అయింది. దీని స్లాబ్ ఏరియా వచ్చేసరికి 1100 SFT స్లాబ్ ఏరియా అయితే వస్తుంది. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఇంటి కోసం పర్సనల్ ప్లాన్స్ కావాలనుకున్నా, ఎలివేషన్స్ కావాలనుకున్నా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9391539871. డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఉంటుంది, చూసి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీవీఆర్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్. ఇవాళ మన వీడియో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ డిజైన్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది. సో ఫస్ట్ ఫ్లోర్ మనం డిజైన్ చేసుకున్నాం. ఇందులో ఏంటంటే కాలమ్స్, సెట్ బ్యాక్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. సో వాటి ప్రకారం మనం ఫస్ట్ ఫ్లోర్ డిజైన్ చేసుకున్నాం. ఇందులో ఏంటంటే వెస్ట్ సైడ్ ఆల్రెడీ 0 సెట్ బ్యాక్. సో దానికి అనుగుణంగా మనం ఫస్ట్ ఫ్లోర్ 2 BHK డిజైన్ చేసుకున్నాం. ఇందులో వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ రోడ్ కాబట్టి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ కావాలనుకున్నారు. సో మనం ఏంటంటే ఒకటి సౌత్ వెస్ట్కి, ఒకటి నార్త్ ఈస్ట్కి బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేసుకున్నాము. ఒకటి కామన్ టాయిలెట్, ఒకటి అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చాము. ఇందులో ఏంటంటే 2 బెడ్రూమ్స్ విత్ 1 అటాచ్డ్ టాయిలెట్, 1 కామన్ టాయిలెట్, కిచెన్, లివింగ్ ఏరియా, డ్రాయింగ్ రూమ్ వచ్చేసింది. ఈస్ట్ అండ్ నార్త్ మనం మెయిన్ డోర్స్ పెట్టుకున్నాము. సో టాయిలెట్స్ వెస్ట్ సైడ్ పెట్టుకున్నాం కాబట్టి డక్ట్ లాగా ఇచ్చామన్నమాట 2 టాయిలెట్స్ మధ్యలో వెంటిలేషన్ కోసం. 2 బెడ్రూమ్స్ కూడా మనము వెస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్ కాబట్టి అటు సైడ్ 2 sides వెంటిలేషన్ కోసం విండోస్ ప్రొవైడ్ చేసాము. సో ఇది మొత్తం కూడా మనకు 1233 SFTలో మనకు స్లాబ్ ఏరియా అయితే వచ్చేసింది. 8 పిల్లర్స్ విత్ లెంత్ అండ్ విడ్త్ చూసుకుంటే మనకు 21 × 66. సో ఇది ఇవాళ మన వీడియో. ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ వెస్ట్ ఫేసింగ్ 2 BHK. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఇంటి కోసం పర్సనల్ ప్లాన్స్ కావాలనుకున్నా, ఎలివేషన్స్ కావాలనుకున్నా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9391539871. డిస్క్రిప్షన్లో కూడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీవీఆర్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్. ఇవాళ మన వీడియో వచ్చేసి 152 స్క్వేర్ యార్డ్స్లో మనము 2 BHK అనేది డిజైన్ చేసుకున్నాం. ఇది వచ్చేసి మనకు సౌత్ ఫేసింగ్ అనమాట. సౌత్ సైడ్ రోడ్ ఉంటుంది. దీని లెంత్ అండ్ విడ్త్ తీసుకుంటే మనకు 19.5 × 70.
ఈ 19.5 వచ్చేసి మనకు సౌత్ అండ్ నార్త్ సైడ్ మెజర్మెంట్, 70 వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ మెజర్మెంట్ అనమాట. మనకు వెస్ట్ సైడ్ 0 సెట్ బ్యాక్, నార్త్ సైడ్ వచ్చేసి 3 feet, సౌత్ సైడ్ వచ్చేసి 3 feet అనమాట. 3 feet తర్వాత మనకు స్టెప్స్ ప్రొవైడ్ చేసుకున్నాం సౌత్ వెస్ట్ సైడ్. మనకు 8 పిల్లర్స్తో ఈ ప్లాన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మనకు టోటల్ విడ్త్ యూజ్ చేసుకోకుండా 40 మెజర్మెంట్లో మనము బిల్డింగ్ ఏరియా, ఓన్లీ బిల్డింగ్ ఏరియా 40 మెజర్మెంట్లో మనం తీసుకున్నాము వితౌట్ స్టెప్స్. ఇందులో చూసుకున్న మనకు 2 bedrooms విత్ అటాచ్డ్ టాయిలెట్స్ అండ్ డ్రెస్సింగ్ వచ్చినాయి. కిచెన్, పూజా రూము, డ్రాయింగ్ ఏరియా వచ్చేసింది. నార్త్ సైడ్ కూడా మనం ఒక మెయిన్ డోర్ పెట్టుకున్నాము. సౌత్ సైడ్ వచ్చేసి మనకు మెయిన్ డోర్ ఉంది కాబట్టి యూటిలిటీ డోర్ సౌత్ సైడ్ ప్రొవైడ్ చేసుకున్నాము. సో ఇది 8 పిల్లర్స్తో అయితే ఈ ప్లాన్ కంప్లీట్ అయిపోయింది. మిగతా రిమైనింగ్ స్పేస్ అయితే ఏదైతే ఉందో 70లో 40 ఈ 9 feet పోగా మనకు 20 feet మిగిలింది. అది వచ్చేసి మనకు ఓపెన్ స్పేస్ లాగా యూజ్ చేసుకోవడానికి ఉంచేసామన్నమాట. సో ఇది మొత్తం టోటల్ 935 SFT స్లాబ్ ఏరియా అయితే వచ్చేసింది. సో ఇది మనకి ఇవాళ వీడియో. 152 square yardsలో 935 SFTలో 2 BHK డిజైన్ చేసుకున్నాం. సౌత్ సైడ్ రోడ్డు, గ్రౌండ్ ఫ్లోర్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఇంటి కోసం పర్సనల్ ప్లాన్స్ కావాలనుకున్నా, ఎలివేషన్స్ కావాలనుకున్నా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9391539871. డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఉంటుంది, చూసి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు DVR కన్స్ట్రక్షన్ ప్లానింగ్. ఇవాళ మన వీడియో వచ్చేసి 187 square yardsలో మనము ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ ప్లాన్ అయితే డిజైన్ చేసుకున్నాము. ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్ డిజైన్. దీని లెంత్ అండ్ విడ్త్ చూసుకుంటే మనకు 29x58. 29 వచ్చేసి నార్త్ అండ్ సౌత్ మెజర్మెంట్, 58 వచ్చేసి మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ మెజర్మెంట్ అనమాట. ఇందులో మనకు 58లో మనకు 46 మాత్రమే బిల్డింగ్ ఏరియా. సో ఇందులోనే విత్ స్టెప్స్ ఇంక్లూడ్ అయ్యాయి. మిగతా రిమైనింగ్ స్పేస్ కూడా మనకు పార్కింగ్ కమ్ సెట్ బ్యాక్స్ కోసం వదిలేసుకున్నాము. ఈ 2 BHKలో చూసుకుంటే మనకు 2 bedrooms విత్ అటాచ్డ్ టాయిలెట్స్, కిచెన్లో పూజ ఈచ్ సైడ్, లివింగ్ ఏరియా, డ్రాయింగ్ రూమ్ వచ్చేసింది. డ్రాయింగ్ రూమ్ నార్త్ సైడ్ ఉంటుంది, నార్త్ ఈస్ట్ తీసుకున్నాం కాబట్టి నార్త్ సైడ్ మెయిన్ ఎంట్రన్స్ పెట్టుకున్నాము. ఈస్ట్ సైడ్ మెయిన్ కూడా అయినా కానీ మనము నార్త్ వెస్ట్ స్టెప్స్ తీసుకున్నాము. దీనికి టోటల్గా మనకు 12 పిల్లర్స్ అయితే వచ్చేసాయి. దీని స్లాబ్ ఏరియా వచ్చేసి మనకు 1200 SFT స్లాబ్ ఏరియా అయితే వస్తుంది. సో ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఇంటి కోసం పర్సనల్ ప్లాన్స్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9391539871. డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఉంటుంది, చూసి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు DVR కన్స్ట్రక్షన్ ప్లానింగ్. ఇవాళ మన వీడియో వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK ప్లాను. ఇది వచ్చేసి మనకు 186 square yardsలో మనం ఇదైతే డిజైన్ చేసుకున్నాము. దీని లెంత్ విడ్త్ వచ్చేసి మనకు ప్లాట్ది 29x57 feet 11 inches. 29 వచ్చేసి మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ మెజర్మెంటు, 57 వచ్చేసి మనకు 57 feet 11 inches వచ్చేసి మనకు నార్త్ అండ్ సౌత్ మెజర్మెంటు. ఇందులో వచ్చేసి మనకు 57లో మనం 46 మాత్రమే యూజ్ చేసుకొని దాంట్లోనే బిల్డింగ్ ఏరియా కన్స్ట్రక్షన్ చేసాము విత్ ఇంక్లూడింగ్ స్టెప్స్ అనమాట. ఈ 2 BHKలో చూసుకుంటే మనకు 2 bedrooms విత్ అటాచ్డ్ టాయిలెట్స్, లివింగ్ కమ్ డైనింగ్, డ్రాయింగ్ రూము, పూజ, కిచెన్ వచ్చేసింది. టోటల్గా మనకు దీనికి 12 పిల్లర్స్ ఇచ్చేసుకున్నాము. దీని స్లాబ్ ఏరియా వచ్చేసి మనకు 1200 SFT స్లాబ్ ఏరియా అయితే వచ్చేసింది. సో ఏదైతే మనకు 57 feet 11 inches ఉందో దాంట్లో 46 మనం యూజ్ చేసుకున్నాం. రిమైనింగ్ కూడా మనకు సౌత్ సైడ్ సెట్ బ్యాక్ పోగా మనకు రిమైనింగ్ మెజర్మెంట్స్ అంటే లెంత్ వచ్చేసి మనము పార్కింగ్ కోసం యూజ్ చేసుకున్నాం అనమాట. సో ఇది మనకు ఇవాళ వీడియో. 2 BHK ఈస్ట్ ఫేసింగ్ 186 square yardsలో మనకు గ్రౌండ్ ఫ్లోర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఇంటి కోసం పర్సనల్ ప్లాన్స్ కావాలనుకున్నా, ఎలివేషన్స్ కావాలనుకున్నా, ఎలక్ట్రికల్ వర్క్స్, వాస్తు కరెక్షన్స్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9391539871. డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఉంటుంది, చూసి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు DVR కన్స్ట్రక్షన్ ప్లానింగ్. ఇవాళ మన వీడియో వచ్చేసి అపార్ట్మెంట్లో ఫ్లాట్ డిజైన్ చేసుకుంటున్నాము.
ఇది వచ్చేసి మనకు 600 స్క్వేర్ యార్డ్స్ అనమాట. నార్త్ వెస్ట్ మనకు రోడ్ ఉంది. మనకు నార్త్ ఈస్ట్ పెరిగి క్రాస్ వచ్చింది. సో మినిమం సెట్ బ్యాక్స్ మెయింటైన్ చేసుకొని మనం 3 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ డిజైన్ చేసుకున్నాం. ఈచ్ కూడా మనకు సేమ్ ఉంటుంది అనమాట. ఈచ్ ఫ్లాట్ వచ్చేసి మనకు 20.5 ఇంటూ 34 వస్తుంది. ఇందులో 2 BHK పోర్షన్స్లో చూసుకుంటే మనకు 2 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ టాయిలెట్స్, డైనింగ్ ఏరియా, కిచెన్, లివింగ్ ఏరియా వచ్చేసింది అనమాట. ఇందులో ఏంటంటే ఈ ఫ్లాట్స్లలో మనకు ఒకటి నార్త్ ఫేసింగ్, మిగతా 2 వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ అనమాట. 3 తీసుకున్నాము 2 BHK పోర్షన్స్. సో ఇది మనకు ఇవాళ వీడియో అపార్ట్మెంట్ ఫ్లాట్ డిజైన్స్, నార్త్ వెస్ట్ ఈస్ట్ ఫేసింగ్ డిజైన్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఇంటి కోసం పర్సనల్ ప్లాన్స్ కావాలనుకున్నా, అపార్ట్మెంట్ ప్లాన్స్ కావాలనుకున్నా, ఎలివేషన్స్ కావాలనుకున్నా, కమర్షియల్ ప్లాన్స్ కావాలనుకున్నా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9391539871. డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఉంటుంది, చూసి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు DVR కన్స్ట్రక్షన్ ప్లానింగ్. ఇవాళ మన వీడియో వచ్చేసి 121 స్క్వేర్ యార్డ్స్ ఆర్ 2 సెంట్స్ కంటే ఎక్కువ దానిలో మనం డిజైన్ చేసుకున్నాము. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్. దీని లెంత్ అండ్ విడ్త్ చూసుకుంటే మనకు 28x39 అనమాట. 28 వచ్చేసి మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ మెజర్మెంట్, 39 వచ్చేసి మనకు నార్త్ అండ్ సౌత్ మెజర్మెంట్ అనమాట. ఇందులో ఏంటంటే 2 బెడ్రూమ్స్ ప్లాన్ చేసుకున్నాం విత్ ఇన్నర్ స్టెప్స్ అనమాట. ఇందులో ఏంటంటే స్టెప్స్ వచ్చేసి మనకు 6 feet తీసుకున్నాం, బయట స్టెప్స్ ఇవ్వలేదు. డూప్లెక్స్ లాగా కూడా అనుకోవచ్చు దీన్ని. ఇందులో 2 బెడ్రూమ్స్ విత్ 1 అటాచ్డ్ టాయిలెట్, 1 కామన్ టాయిలెట్ వచ్చేసింది. డ్రాయింగ్ రూము, లివింగ్ ఏరియా, నార్త్ ఈస్ట్కి మనం పూజ గది తీసుకున్నాము. కిచెన్కి బ్యాక్ సైడ్ డోర్ ఇచ్చేసాము. దీనికి టోటల్గా మనకు స్లాబ్ ఏరియా వచ్చేసి మనకు 1000 SFT స్లాబ్ ఏరియా. ప్లింత్ ఏరియా వచ్చేసి మనకు 834 SFT ప్లింత్ ఏరియా అయితే వచ్చేసింది. సో ఇది వాళ్ళకి మన వీడియో. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK నార్త్ ఫేసింగ్ 121 స్క్వేర్ యార్డ్స్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఇంటి కోసం పర్సనల్ ప్లాన్స్ కావాలనుకున్నా, ఎలివేషన్స్ కావాలనుకున్నా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9391539871. డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఉంటుంది, చూసి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు DVR కన్స్ట్రక్షన్ ప్లానింగ్. ఇవాళ మన వీడియో వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్లో మనం సౌత్ ఫేసింగ్ 2 floors డిజైన్ చేసుకున్నాం. ఇందులో వచ్చేసి గ్రౌండ్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో మనము సింగిల్ బెడ్రూమ్, రిమైనింగ్ వచ్చేసి పార్కింగ్. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK డిజైన్ చేసుకున్నాం. గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే మనకు సౌత్ వెస్ట్ మనం స్టెప్స్ ఇచ్చేసి మనము సౌత్ సైడ్ నుంచి స్ట్రైట్గా మనకు మెయిన్ గేట్ నుంచి స్ట్రైట్గా మనం పార్కింగ్ చేసుకొని వెస్ట్ సైడ్ పోర్షన్ మొత్తం 1 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ చేసుకున్నాము. సింగిల్ బెడ్రూమ్లో చూసుకుంటే మనకు 1 bedroom విత్ అటాచ్డ్ టాయిలెట్, లివింగ్ ఏరియా, కిచెన్, ఈస్ట్ ఎంట్రీ అనమాట. ఒక కామన్ టాయిలెట్ కూడా మనం నార్త్ వెస్ట్కి ఇచ్చాము. దీనికి టోటల్గా స్లాబ్ ఏరియా వచ్చేసి మనకు 250 స్లాబ్ ఏరియా అయితే వచ్చేసింది. ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ అనమాట. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే మనకు 2 bedrooms డిజైన్ అనమాట. ఇది సౌత్ ఫేసింగ్ మెయిన్ రోడ్ ఉంది కాబట్టి సౌత్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ పెట్టాము. ఇందులో చూసుకుంటే మనం 2 bedrooms విత్ అటాచ్డ్ టాయిలెట్స్, లివింగ్ ఏరియా, కిచెను, ప్యాసేజ్ వచ్చిందనమాట. మనకు సౌత్ సైడ్ ఎంట్రన్స్ కోసం మనం ప్యాసేజ్ ఇచ్చేసి అక్కడ మెయిన్ డోర్ పెట్టుకున్నాము. సో ఇది మనకి ఇవాళ వీడియో. 150 స్క్వేర్ యార్డ్స్లో మనకు 2 BHK అండ్ 1 BHK 2 floors. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఇంటి కోసం పర్సనల్ ప్లాన్స్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9391539871. డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఉంటుంది, చూసి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు DVR కన్స్ట్రక్షన్ ప్లానింగ్. ఇవాళ మన వీడియో వచ్చేసి 2 BHK హౌస్ ప్లాన్. దీన్ని డూప్లెక్స్ కూడా అనుకోవచ్చు అనమాట, ఎందుకంటే మనం ఇన్నర్ స్టెప్స్ ఇచ్చాము. దీని లెంత్ అండ్ విడ్త్ వచ్చేసి మనకు 31x30 106 స్క్వేర్ యార్డ్స్లో మనం ఇదైతే డిజైన్ చేసుకున్నాం. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్. ఇందులో ఏంటంటే 2 bedrooms విత్ అటాచ్డ్ టాయిలెట్స్ ఇచ్చేసి సౌత్ సైడ్ స్టెప్స్ ఇచ్చేసాము. మనకు కిచెన్ వచ్చేసింది, పూజ నార్త్ ఈస్ట్ పెట్టుకొని, లివింగ్ ఏరియా వచ్చేసింది. ఈస్ట్ సైడ్ మనము మెయిన్ ఎంట్రన్స్ పెట్టుకున్నాం, ఈస్ట్ రోడ్ కాబట్టి. సో ఇది టోటల్గా మనకు 770 SFTలో మనకు స్లాబ్ ఏరియా అయితే వచ్చేస్తుంది. సో ఇది మనకు 106 స్క్వేర్ యార్డ్స్లో మనకు డూప్లెక్స్ ప్లాన్, 2 bedroomsది, గ్రౌండ్ ఫ్లోర్, ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఇంటి కోసం పర్సనల్ ప్లాన్స్ కావాలనుకుంటే, ఎలివేషన్స్ కావాలనుకున్నా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9391539871. డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఉంటుంది, చూసి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ నెక్స్ట్ వీడియో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.